ప్రకాశం జిల్లా కనిగిరిలో సైబర్ క్రైమ్ బారిన పడి మాజీ మండలం విద్యాశాఖ అధికారి మూలె బ్రహ్మారెడ్డి 36 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బ్రహ్మారెడ్డి భార్య శివభారతి గత ఐసీడీఎస్ పర్యవేక్షకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి కుమారులిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 17వ తేదీన బ్రహ్మారెడ్డికి ఒక ఫోన్ వచ్చింది. ఢిల్లీలో అరెస్ట్ అయిన ఓ నేరస్తుడి నుంచి 30 లక్షలు తీసుకుంటున్నట్టుగా మా దగ్గర ఆధారాలున్నాయంటూ అవతలి వ్యక్తి బెదిరించడం జరిగింది. కేసు చాలా రహస్యమైందని ఎవరికి చెప్పొద్దంటూ వారు హెచ్చరించారు. బ్రహ్మారెడ్డి వాట్సాప్ లో ఇతరులు చాట్ చేసిన రుజువులంటూ కొన్ని చిత్రాలు కూడా పంపాడు. అరెస్టు చేయకుండా ఉండడంతో పాటు కేసులో నుంచి పేరు తొలగించాలంటే డబ్బులు కట్టాలని తెలిపారు. ఇదంతా సైబర్ క్రైమ్ వాళ్లు చేస్తున్న మోసం అని గుర్తించలేని ఆ దంపతులు భయపడి విడతల వారీగా 36 లక్షల సైబర్ మోసగాడు సూచించిన బ్యాంకు ఖాతాలో జమ చేశారు. నా పేరు మూలే బ్రహ్మయ్య వర్సెస్ బ్రహ్మారెడ్డి. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని. 17వ తేదీ జనవరి నెల ఉదయం 10 గంటలకి నాకు హైదరాబాద్ నుంచి టెలికాం డిపార్ట్మెంట్ నుండి ఫోన్ చేస్తున్నానని ఫోన్ చేశారు. నేను ఫోన్ ఎత్తగానే మీ ఆధార్ నెంబరు కరెక్టేనా సార్ అని అడిగారు. ఇది కరెక్ట్ అని చెప్పాను. చెప్పగానే మీ పేరున బెంగళూరులో ఫోన్ నెంబరు చెప్పాడు, నోట్ చేసుకోండి సార్. ఈ నెంబరు పేరున బెంగళూరు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇల్లీగల్ యాక్టివిటీసు, ఇల్లీగల్ వాట్సాప్ మెసేజెస్తో కేసు నమోదైంది. మీరు అశోక్ నగర్ శివప్రసాద్ గారితో, ఎస్ఐ గారితో మీరు మాట్లాడండి అని చెప్పడం జరిగింది. వెంటనే నేను ఫోన్ చేయబోయేటప్పటికి బెంగళూరు నుంచి ఎస్ఐ గారు ఫోన్ చేసి, మీరు మూలే బ్రహ్మయ్య? అవును సార్ అన్నాను. మీ ఆధార్ నెంబర్ ఇది? అవును సార్ అన్నాను. మీ కేసు బుక్ అయింది, ఇక్కడ పలానా తేదీ రిజిస్టర్ అయిందని వెంటనే వాట్సాప్లో ఆ కేసుని పెట్టాడు. నేను చదువుకున్న తర్వాత, సార్ ఇలాంటివి మాకు ఎప్పుడు కూడా లేదన్న తర్వాత, మీ ఆధార్ కార్డుని మీరు ఎక్కడైనా పోగొట్టుకున్నారా, బ్యాంకు వాళ్ళకి ఇచ్చారా అని అడిగాడు. వివరాలన్నీ ఇచ్చాం సార్ అన్నాం. మీరు ఎక్కడైనా కూడా ఆధార్ కార్డుని మీరు బాధ్యత, దీన్ని ఎక్కడ పోగొట్టుకున్నా బ్యాంకు వాళ్ళ నుంచి మరొకరికి చేరినా కూడా ఇది మీరు బాధ్యులవుతారు. ఇది ఆధార్ కార్డు యాక్ట్ మీకు తెలియదా, అది పెట్టినప్పుడే ప్రభుత్వం అని అడిగాడు. నేను ఎక్కడ పోగొట్టుకోలేదు, ఎవరు కూడా మిస్ చేయలేదు సార్ అని చెప్పిన తర్వాత, మిమ్మల్ని మేము విచారణ చేసి కేసు చూస్తాను సార్ అని సిఐ దగ్గరికి తీసుకెళ్ళి సిఐతో మాట్లాడుతున్నట్టు వీడియో కాల్లోనే సిఐ గారు, ఈ మూలే బ్రహ్మయ్య మీద ముంబైలో కేసులు ఇంకా 3 కేసులు ఉన్నవి, ఈయనకి అరెస్ట్ వారెంట్ ఉంది, ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పడం వీడియో కాల్ ద్వారా విన్న తర్వాత ఆయన, సారు రిటైర్డ్ టీచరు, ఆయన సీనియర్ సిటిజన్, 68 ఇయర్స్ ఉన్నాయి, ఆయన్ని తప్పు చేసి ఉండలేదు సార్, విచారణ చేస్తాను అని అన్నాడు. ఓకే అని ఆ ముంబై సదాత్ ఖాన్ ఫోటో పెట్టి, ఈయన మీకు తెలుసునా, ఈయన్ని ఢిల్లీలో అరెస్ట్ చేశారు, చేసినప్పుడు మీ పేరున ఆధార్ నెంబర్తో ముంబైలో కెనరా బ్యాంకులో 3 కోట్ల అకౌంట్లో వేశారు. ఆ అకౌంట్ నుండి మీకు 10%కి ఆధార్ కార్డును మీరు అమ్ముకున్నారని 30 లక్షలు మీకు చెందినాయని చెప్పారు. ఇట్లా 187 నిందితులు ఉన్నారు. ఆ నిందితుల్లో మీరు ఒకరు. మీరు ఎవరికి కూడా నిజమని మేము అనుకోవడం లేదు, మీరు ఎవరికి చెప్పొద్దు, మేము విచారణలో మీరు సహకరించండి, ఈ కేసు నుండి మిమ్మల్ని విముక్తి చేస్తామని ఆయన అలాంటి సిబిఐ ఆఫీసరు నవజోత్ సిమ్మి, ఆమె మంచి స్ట్రిక్ట్ ఆఫీసరు, ఆమె చెప్పినప్పుడు మీరు వినండి, మేము ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తానని వీడియో కాల్ ద్వారా ఉండమని 19వ తేదీన ఆమె దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. మేము 17వ తేదీనే ఈ ఎస్ఐ శివప్రసాద్ అని ఆయన నా అకౌంట్లో ఉన్న అమౌంట్ని 49,999ని ఫోన్పే ద్వారాను, మరొక అకౌంట్కి 49,999 ఫోన్పే ద్వారాను పంపడం జరిగింది. 18వ తేదీన 20,001 రూపాయని మరొక నెంబర్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 19వ తేదీ ఉదయం నుండి సిబిఐ ఆఫీసరు, సీనియర్ ఆడిటర్ నేను అని ఆమెతో, నేను సార్ మీరు టీచరు, నాకు గౌరవం ఉంది, మేము చెప్పినట్టు సహకరిస్తే మీకు ఈ కేసు నుండి మేము రిమూవ్ చేస్తాము, మీ బిడ్డలకు చెప్పొద్దు, అలాగే చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఎవరికి చెప్పొద్దు, నేషనల్ సీక్రెన్సీ పాటించండి అని ప్రతి 3 గంటలకు ఒకసారి మేము మెసేజ్ పెట్టాలి. అట్లాగే తలుపులేసి వీడియో కాల్ ద్వారా తలుపులను చూస్తూ మమ్మల్ని భార్యాభర్తలు ఇద్దరిని కూడా వీడియో కాల్ ద్వారా రోజు విచారణ చేయడం జరుగుతుంది.
శాంతికి మీరు అనగా అదే నెంబరు